హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు భార్గవ్ వ్లాగ్స్. నేనైతే ఒక కొత్త సిరీస్ అయితే స్టార్ట్ చేశా. అదేంటంటే ఈవినింగ్ నా డ్యూటీ తర్వాత నేను ఏం స్నాక్స్ తింటానో, ఖతర్‌లో ఏం దొరుకుతాయో మీ అందరికీ చూపిద్దామని అనుకోని, మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నా. నేనైతే ఈ సిరీస్ అయితే స్టార్ట్ చేశా. నేనైతే ఇప్పుడు హౌస్ ఆఫ్ టీ అనే కేఫ్‌కి అయితే వచ్చా. ఇక్కడ కేవలం టీ మాత్రమే కాదు, వీళ్ళ దగ్గర చాలా వెరైటీ ఆఫ్ స్నాక్స్ అయితే దొరుకుతాయి. ఈ కేఫ్ లోపలైతే ఈ విధంగా ఉంది, చాలా సింపుల్‌గా. ఈ హౌస్ ఆఫ్ టీ అనే ఫ్రాంచైజ్‌ని మనం ఇండియాలో స్టార్ట్ చేస్తే ఎలా ఉంటుందంటారు? 500 స్క్వేర్ ఫీట్ ప్లేస్ ఎక్కడైనా మెయిన్ రోడ్ కి మంచి సిటీస్ లో ఉంటే చాలు, ఇలాంటి బెస్ట్ ఫ్రాంచైజ్ అయితే స్టార్ట్ చేయొచ్చు. మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్నది హౌస్ ఆఫ్ టీ మెనూ. మెనూలో చూసారా ఎన్ని ఐటమ్స్ అవైలబుల్ గా ఉన్నాయో వీళ్ళ దగ్గర. బర్గర్లు, శాండ్విచెస్, ఫ్రైడ్ ఐటమ్స్, సూప్స్, ఫ్రెష్ జ్యూస్, ఇంకా ఐస్ క్రీమ్స్, ఇలా ఎన్నో ఐటమ్స్ అయితే ఉన్నాయి. ఇంత చిన్న కేఫ్ లో ఇన్ని ఐటమ్స్ ఉండడం మామూలు విషయం కాదు. ఇన్ని ఐటమ్స్ చూసి కన్ఫ్యూజ్ అయ్యి ఏది తీసుకోవాలో తెలియక నేనైతే షవర్మా మరియు చాయ్ అయితే ఆర్డర్ పెట్టాను. షవర్మా అయితే వచ్చేసింది. షవర్మాతో పాటు కెచప్ కూడా సపరేట్గా ఇచ్చాడు. ఇంకా లేట్ చేయకుండా దీన్ని నేను టేస్ట్ చేసి ఎలా ఉందో మీకు చెప్తాను. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. హౌస్ ఆఫ్ టీలో ఈ షవర్మా బాగా ఫేమస్. దీని ప్రైస్ వచ్చేసి 7 ఖతరీ రియల్, అంటే మన ఇండియన్ కరెన్సీలో 160 రూపాయలు. ఈ షవర్మా అంటే నా వైఫ్ కి చాలా ఇష్టం. తను ఖతార్లో ఉండేటప్పుడు వీక్లీ ట్వైస్ అన్నా తినేది. ఇంకా చాయ్ కూడా వచ్చేసింది. దీన్ని కరెక్ట్ చాయ్ అని పిలుస్తారు ఇక్కడ. ఇది వచ్చేసి కండెన్స్డ్ మిల్క్ తో తయారు చేస్తారు. దీని ప్రైస్ వచ్చేసి 1 ఖతరీ రియల్, అంటే మన ఇండియన్ కరెన్సీలో 23 రూపాయలు.